సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతుల్ని ఏమనుకోవాలి? అసలు ఇవి నీతులా? మీరు గత 5 సంవత్సరాలు బూతులే మాట్లాడారు, ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీ అంత అసహ్యంగా, మీ అంత అవమానకరంగా, మీ అంత గుబ్సాకరంగా మేము మాట్లాడలేం. మాకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు. క్రమశిక్షణతో నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము. కాబట్టి మీకు మతిపోయి మాట్లాడుతున్నారు. మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి, రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, మొన్నసారి 11 సీట్లతో బయటికి గెంటేశారు, ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైనటువంటి చర్య తెచ్చుకుంటారు మీరు.